బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇక అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 3 దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తోంది. ఇక కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లపైన సిఈసి సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 3 దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ నెల 6న జరిగే తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లపైన సిఈసి సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఇవాళ జరగనున్న సిఈసి మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సిఈసి మీటింగ్ లో ప్రధానంగా దేని గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి? ప్రతిభ, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ 4 స్థానాలకు తీవ్రమైన పోటీ ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆల్రెడీ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఆశావాల సంఖ్య ఎక్కువ ఉండటంతో అభ్యర్థుల ఎంపిక అనేది కాస్త క్లిష్టతరంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీనింగ్ కమిటీలో వచ్చినటువంటి పేర్లను అధిష్టానం ముందుంచి తర్వాత అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు, అట్లాగే అభ్యర్థుల గుణగణాలు, పార్టీకి సంబంధించిన విధేయత ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికను చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే అక్కడ చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, వీరి ఇద్దరు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇంతకు ముందు బట్టి విక్రమార్క సతీమణి కూడా అక్కడ సీటు ఆశించారు. కానీ ఆయన సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు సీట్ ఇవ్వడంతో అక్కడ ఆమెకి సీటు ఇవ్వటం కష్టసాధ్యమని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు ఖమ్మం సంబంధించి చాలా మంది ఆశావాహులు పోటీలో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు వరంగల్ కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గాని, అట్లాగే ఆయన కూతురు కడియం కావ్య, వీరిద్దరిలో ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు ఇంతకు ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ పస్తూర్ దయాకర్ కూడా రంగంలో ఉన్నారు. ఆయనతో పాటు లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన దొంబాటి సాంబయ్య, ఈయన కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే పరమేశ్వర్, వీరందరూ 5-6 సీనియర్ సభ్యులు ఈ స్థానానికి
దీనికి ఇంతకుముందు ఏదైతే 3 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో తెలంగాణలో, ఆ 3 రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి పెద్దపల్లి, నాగర్ కర్నూలు బాల సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో వరంగల్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. ఈ క్రమంలో మాదిగకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కడెం శ్రీహరి గాని లేకపోతే కడెం కావ్య, ఇటు చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్న క్రమంలో మరి ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇటు కరీంనగర్ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఈ స్థానం హుస్నాబాద్ నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నారు. ఆయనతో పాటు చాలా మంది లీడర్లు కూడా కరీంనగర్ నుంచి ఆశావాహుల జాబితాలో ఉంది. ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కష్టసాధ్యంగా మారింది. హైదరాబాద్ కి సంబంధించి మైనార్టీ వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఆ మైనార్టీ సంబంధించి ఫిరోజ్ ఖాన్ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు నాంపల్లి నుంచి. ఆయన కూడా రేస్ లో ఉన్నారు. ఆయనతో పాటు అనూహ్యంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు ఇంకా చాలా మంది ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. అజరుద్దీన్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రకంగా మైనార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎంపిక చేస్తే వారిలో ఎవరిని ఎంపిక చేస్తారు, అట్లాగే ఇంకా వేరే సమీకరణాలు ఏమైనా ఉన్నా కూడా హైదరాబాద్ కి ఆ చివరి క్షణంలో వేరే కొత్త వ్యక్తి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా 4 స్థానాలకు సంబంధించి ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దీంతో పాటు ఏదైతే జనజాతర ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రజల్లోకి వివరించేందుకు సభ ఏర్పాటు చేసిందో, ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు అట్లాగే ఆ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి మార్పులు చేర్పులు ఏ అంశాలు దాంట్లో పెట్టాలనేది కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు ఇప్పటికే 6 గ్యారంటీలతోని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పటికే 4 గ్యారంటీలని ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. దీనికి సంబంధించిన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లిక్కర్ స్కామ్ సంబంధించింది కానీ, ధరణిలో భూ సమస్యలకు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా అధిష్టానంతోనే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఎలక్షన్ కి సంబంధించి అభ్యర్థుల ఎంపిక అట్లాగే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, ఇటు రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవాళ ఏఐసిసి పెద్దలతోని రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ప్రతిభ వాసు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి చేరుతున్న తరుణంలో అయితే కొంతమంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు లైక్ విహెచ్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఒక ప్రకటన చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కాలంగా పోటీ చేస్తూ ఎంతో కాలంగా పాటుపడుతున్న కాంగ్రెస్ నాయకుల్ని కాకుండా ఇప్పుడు కొత్తగా పార్టీల్లో చేరిన వారికి సీట్లు ఇవ్వడం సమంజసం కాదు అనే చర్చ కూడా నడుస్తూ ఉన్న క్రమంలో మరి ఇప్పుడు కడియం శ్రీహరి కుమార్తె కావ్యకి సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే ప్రతిభ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్న చాలా మంది సీనియర్ నేతలు విహెచ్ గాని అట్లాగే చాలా మంది నేతలు తమ సీటు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఖమ్మం సీటు కూడా ఆయన ఆశించారు. కానీ రాను ఈ సమీకరణాలు అట్లాగే గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులు గాని అట్లాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో వారికి ఇచ్చిన హామీ గాని, అంటే సీట్ ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీలు గాని ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక అనేది చేయబోతుంది. గతంలో మనం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం పరిశీలిస్తే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే రంజిత్ రెడ్డి ఆయన చేవెళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు, ఆయనకు మళ్ళీ సీట్ ఇచ్చారు. అట్లాగే సునీతా మహేందర్ రెడ్డి ఆమె ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో, ఆమెకి మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. అంటే ఈ 3 స్థానాలకు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులే ఇచ్చారు. మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్ గా ఉన్న వి హనుమంతరావు గాని అట్లాగే చాలా మంది నేతలు ఈ స్థానాలు తమకు కావాలని చెప్పి అడుగుతున్నారు. కానీ సమీకరణాలు ఎదుట రాజకీయ పక్షాలకు సంబంధించిన ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులు గాని అట్లాగే ఆర్థిక బలము, అంగబలము, క్యాడర్ పటిష్టంగా ఉన్న వాళ్ళు అట్లాగే ప్రజల్లో పేరున్న వాళ్ళు వీరందరినీ పరిగణలోకి తీసుకోవడం కానీ పార్టీలోకి వచ్చేటప్పుడు వారికి పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తుంది, ఆ హామీ నిలబెట్టుకోవడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మళ్ళీ వచ్చేందుకు పార్టీలో
జాయిన్ కావాలంటే వారికి ఇచ్చే హామీని నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది అనేది వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా చేయాలని కొత్త వారికి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఆ క్రమంలోనే హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాల్లో ఇప్పుడు హైదరాబాద్ మినహాయిస్తే చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 3 స్థానాలు బయట నుంచి వచ్చిన వ్యక్తులకే ఇచ్చారు. ఇప్పుడు మిగతా 4 స్థానాలకు సంబంధించిన కూడా అదే సమస్య ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కడెం శ్రీహరి లాస్ట్ మినిట్ లో ఆయన కాంగ్రెస్ లో చేరారు, ఆయన నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి ఆ సీటు కేటాయిస్తే ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్న చాలా మందికి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వ్యక్తులకు మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అష్యూరెన్స్ ఇస్తారో మనం చూడాలి. కాకపోతే ఈ చివరి నిమిషంలో వచ్చిన వారికి సీట్లు కేటాయించడం అనేది అటు బీజేపీ కూడా చాలా మందికి ఇచ్చింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మందికి ఇచ్చింది. ఈ రకంగా బయట నుంచి అంటే మెయిన్ గా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి సీటు కేటాయించడం అనేది మొదటి నుంచి ఉన్న సీనియర్లకి అసంతృప్తిగా మారింది. మెయిన్ గా విహెచ్ లాంటి వ్యక్తులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఖమ్మం గాని అంటే జనరల్ సీట్ లో, ఆయన బీసీ కాబట్టి జనరల్ సీట్ లో తను కేటాయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఆయనకి ఏ రకంగా అకామిడేట్ అనేది చూడాలి. కొత్తగా వస్తున్న వ్యక్తుల్ని అకామిడేట్ చేయడం పట్ల కూడా సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇప్పుడు ఉన్న 4 సీట్లలో ఎవరికి ఇస్తారు, ఏ రకంగా సమీకరణలు చేస్తారనేది ఇవాళ లిస్టు అనౌన్స్ అయిన తర్వాత అది బయటకు వస్తుంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇక ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 3 దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన 4 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లపైన సిఈసి సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది.